చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి కుటుంబంలో చిచ్చులు గొడవలు చూస్తున్నాం. అలాగే తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. అన్నా చెల్లెళ్ళ మీద ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి, వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి, పార్టీల పరిస్థితి ఏంటి విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి లోతైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, షర్మిలారెడ్డి గొడవలు చూస్తున్నాం. అలాగే తెలంగాణలో కేటీఆర్, కవిత గొడవలు చూస్తున్నాం. అక్కడంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత గొడవలు మొదలైనాయి. ఇక్కడ కేసీఆర్ గారు బ్రతుండగానే గొడవలు మొదలవుతున్నాయి. ఈ గొడవలు తారాస్థాయికి చేరినాయి. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? సమాజానికి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ పార్టీగా ప్రారంభమై కేసీఆర్ నేతృత్వంలో తిరుగులేని నాయకత్వంగా, తిరుగులేని ఆధిపత్యం కొనసాగించిన బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు ఉండగానే కుటుంబంలో ఈ రకమైన చర్చ లేకపోతే విభేదాలు రావటం అనేది చాలా ఆశ్చర్యకరమైన అంశం. రెండోది, తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్రంగా చర్చించుకుంటున్న అంశం. ఇంకొక అంశం పాయింట్ మనం గమనించినట్టయితే, ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారికి, షర్మిలారెడ్డి గారికి ఎలాగైతే విభేదాలు వచ్చినాయో అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి పర్వాలే. ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఉండగానే కుటుంబంలో విభేదాలు రావడానికి ఈ రెండింటికి పోలిక మనం ఒకసారి పరిశీలించినట్టయితే, అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉండేది, శత్రువులు అన్నవాళ్ళు ఎలా ఉంటారు అంటే చెల్లెళ్ళ రూపంలో మన ఇంట్లోనే తిరుగుతుంటారు అని ఒక మాట డైలాగు ఇప్పుడు గుర్తొస్తూ ఉంది. సో వీళ్ళు కవిత లెటర్ రాయటం, ఆ రాసిన లెటర్ బయటికి రావటం, లీక్ అవటం, దాని తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూసినట్టయితే ఇది ఆస్తి పంచాయతీయా, పదవి పంచాయతీయా, లేదా కుటుంబంలో ఉన్న కలహాల పంచాయతీయా ఏంటనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కవిత లెటర్ బయటికి వచ్చినందువల్ల అందులో ప్రస్తావించిన అంశాలు కూడా వాస్తవానికి ప్రతిరూపకాలే. అందులో ఎట్టి పరిస్థితుల్లో వివాదం లేదు ఆ లెటర్ మీద. ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఆ లెటర్ లీక్ చేసింది ఎవరనేది తేలవలసిన అవసరం ఉంది. కవిత టార్గెట్ మనం ఒక్కసారి నిశ్చితంగా గమనించినట్టయితే కేటీఆర్ మీద స్పష్టంగా టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంది. ఏ విధంగా మాట్లాడుతుందంటే, లెటర్ వచ్చిన తర్వాత సంఘటనలు మనం పరిశీలించినట్టయితే కేవలం ట్వీట్లు చేస్తూ కూర్చుంటే పబ్లిక్లోకి వెళ్ళలేము. నంబర్ 1, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి ఒక చర్చ జరిగింది, నేను జైల్లో ఉన్నప్పుడు నేను దాన్ని అపోజ్ చేశాను అని ఒక పెద్ద బాంబు పేల్చింది. అంటే కాంగ్రెస్ పదే పదే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది, రెండు ఒకటే అన్న చెబుతూ వస్తున్న ఈ మాటకి కవిత వ్యాఖ్యలు బలాన్ని ఇచ్చినట్టు అవుతా ఉంది. అయినప్పటికీ బీజేపీలో ఉన్న లీడర్స్ రఘునందన్ రావు లాంటి వాళ్ళు చాలామంది ఖండించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రాజాసింగ్ లాంటి వాళ్ళు అవును బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని మొదల నుంచి చెప్తున్నామని మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా కవిత వ్యాఖ్యల తర్వాత కేసీఆర్ విశ్వ ప్రయత్నం చేశారు. ఇద్దరు దూతలను పంపించారు. ఒక అతను ఎంపీ దామోదర్ రావు, రెండో అతను లీగల్ కన్వీనర్ ఉన్న మోహన్ రావు. ఆ చర్చలు కూడా విఫలమైనవి. ఆమె వినలేదు. ఆమె డైరెక్ట్గా స్ట్రైట్గా ఒకే ఒక పాయింట్ అడుగుతూ ఉంది, నా పొజిషన్ ఏంది పార్టీలో ఒకటి. రెండోది, కేసీఆర్ని తప్ప నేను ఎవరిని నాయకుడిగా ఒప్పుకోలేను అని అంటుంది. అంటే కేటీఆర్ నెక్స్ట్ నాయకుడు అని ఆల్రెడీ ఎలివేషన్ ఇచ్చేశారు, ఆల్రెడీ చెప్పకనే చెప్పేశారు. సో కేటీఆర్ గారి నాయకత్వాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనని నేను యాక్సెప్ట్ చేయాలని స్ట్రైట్గా కుంట బద్దలు కొట్టినట్టు ఆమె చెప్పిన తర్వాత ఈమె ప్రయాణం ఎటువైపు అని మనం ఆలోచించినట్టయితే, సింగరేణి అనేది ఈ తెలంగాణలో అతిపెద్ద సంస్థ. 40,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. 26 నియోజకవర్గాల్లో సింగరేణి ప్రభావం ఉంటుంది. అటువంటి సింగరేణిలో బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థ సింగరేణి బొగ్గు గనుల కార్మిక సంస్థ ఒకటి ఉంది. అది ఇన్ని సంవత్సరాలు గౌరవ అధ్యక్షులుగా కవిత గారే ఉన్నారు. మరి ఇప్పుడు ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో సింగరేణిలో జాగృతి అనే ఒక కొత్త టీంని ఏర్పాటు చేసి 11 మంది కన్వీనర్స్ని పెట్టి వాళ్ళతో చర్చలు జరపడంలో ఆంతర్యం ఏంటంటే, నేను కామ్గా ఉండను, నేను నా శక్తి గ్రౌండ్ లెవెల్లో నిరూపించుకుంటాను, నేను ఇంకొక పార్టీ పెట్టడమా లేదా అనేది నేను ప్రూవ్ చేసుకుంటానని ఒక తండ్రికి బీఆర్ఎస్కు ఒక ధమ్కి ఇచ్చినట్టుగా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదు అంటే ఆమె జాగృతి రూపంలో ఈ మధ్యకాలంలో పర్యటనలు చేస్తూ ఉంది. కేసీఆర్ గారు ఆదేశాలు ఏమి ఇచ్చారంటే, బీఆర్ఎస్ శ్రేణుల వాళ్ళు ఎవరిని కూడా కవిత వెంట నడవద్దు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా ఆమె తిరుగుతున్న ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు కనిపించట్లేదు, రావట్లేదు. రెండోది, కేటీఆర్ గారు అమెరికా వెళ్ళారు, సరే ఆయన వెళ్ళటం ఒకటి. రెండోది, కవిత మీద ఎవరూ బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడొద్దు అని కేసీఆర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ కుటుంబ పంచాయతీ
ఆస్తుల పంచాయతీ వల్ల దీని రూపంలో బయటకు వచ్చిందా? ఏదైతే ఆంధ్రప్రదేశ్లో షర్మిళ వర్సెస్ జగన్ రెడ్డి గారు కుటుంబ పంచాయతీ, ఆస్తుల పంచాయతీ బయటకు వచ్చి చెల్లి వదిలిన బాణం రివర్స్ అయ్యి ఎట్లా అయితే జగన్ కొట్టిందో, ఇప్పుడు కవిత వచ్చిన బాణం రివర్స్ అయ్యి కేసీఆర్ని కొట్టే పరిస్థితి ఏర్పడింది. ఇది బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పోరు కంటే కూడా కుటుంబంలో జరుగుతున్న ఆధిపత్య పోరుగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరికి ఇంత తీవ్రమైన గ్యాప్ ఎందుకు వచ్చిందనేది అసెస్ చేసుకోవాలా. ఏదేమైనా ఇది ఆస్తి పంపకాలలో వచ్చిన ఇబ్బందులుగా దాన్ని ఫోకస్ చేస్తూ ఈమె ఈ విధంగా బయటకు వచ్చిందనేది కొంత చర్చ జరుగుతూ ఉంది. బీఆర్ఎస్లో విలీనం చేయాల్సిన అవసరం కేసీఆర్కి కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అయితే అవసరం లేదు. అంత ఉద్యమాన్ని నడిపి 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్, రాజకీయంగా వ్యూహకర్తగా పేరున్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని అంత ఈజీగా బీజేపీలో కలుపుతారని అయితే ఎవరో అనుకోవట్లా. ఇదొక అంశం. రెండోది, వీళ్ళు ఇప్పుడు ఇంకా ఎలక్షన్ టైం ఉంది, 4 సంవత్సరాల టైం ఉంది. ఈలోపు ఈ ప్రస్తావన తీసుకురావటం వెనక ఆస్తి పంపకాల్లో ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి కుటుంబంలో ఉందా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. రెండోది, కవిత లెటర్ రాసి తండ్రికి చెప్పవలసిన అంశాలు ఎందుకు వచ్చింది అంటే తండ్రి కూతురు మాట్లాడుకునే అంత చనువు కూడా లేదా? రెండోది, ఆమె ఇంకొకటి దెయ్యాలు ఉన్నాయి కేసీఆర్ చుట్టూ అన్నారు. అంటే ఆ దెయ్యాలన్న మాట కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావును ఉద్దేశించి అన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. రెండోది, హరీష్ రావు గురించి మాట్లాడుతూ బీజేపీ నాయకుడు హాస్పిటల్కి ఇనాగరేషన్కి ఎందుకు వెళ్ళారని డైరెక్ట్గా ఆయన మీద కూడా టార్గెట్ చేసింది. ఇంకొక అంశం, పైకి మంచిగా కనిపిస్తూ లోపల చిచ్చు పెడుతున్నారు అని సంతోష్ రావు గురించి మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. అంటే ఈ కుటుంబంలో ఈ ముగ్గురిని ఆమె దెయ్యాలుగా భావించి ప్రజల్లోకి ఫోకస్ చేయటం వల్ల బీఆర్ఎస్ పార్టీకి కొంత నష్టం కలిగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఈమె కొంత అవకాశాన్ని ఇచ్చింది, బీఆర్ఎస్ కొంత తగ్గిపోవడానికి ప్రభావం చూపే అవకాశం ఉంది. కేసీఆర్ గారు ఇప్పటికైనా చొరవ చూపి మరి అప్రాప్రియేట్ టైంలో ఆమెతో చర్చలు జరిపి పరిష్కారం చేసుకోవటం వల్ల కుటుంబ సమస్య పెద్దది కాకుండా బీఆర్ఎస్కి ఎక్కువ డ్యామేజ్ జరగకుండా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారికి షర్మిళ రూపంలో కొంత రివర్స్ అవటం వల్ల కొంత నష్టం అయితే జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్కి జరగకుండా కేసీఆర్ గారు త్వరలోనే మాట్లాడి పరిష్కరిస్తారు అని నేనైతే అనుకుంటున్నా. పైకి ఆధిపత్య పోరులా అనిపిస్తున్న ఆర్థిక పోరే ప్రధానం కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు మనం షర్మిలారెడ్డి జగన్ రెడ్డి గొడవ తీసుకున్న ఆధిపత్య పోరు కంటే ఆస్తుల దగ్గర గొడవలు ఎక్కువ అవుతున్నాయి. అదే సారిపోతున్న ఇక్కడ కూడా ఆధిపత్య పోరు కంటే ఆస్తుల పోరే ఎక్కువ కనపడుతూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఆధిపత్య పోరు కంటే కూడా నేను ఇందాక అదే ప్రస్తావించా. ఆస్తుల పంపకాల్లో వచ్చిన పంచాయతీని డైరెక్ట్గా ఈ ఆస్తి పంచాయతీ కింద వెలుగులోకి తీసుకురాకుండా ఈ విధమైన అలిగేషన్స్తో డ్యామేజ్ చేసే విధంగా ఈమె వెలుగులోకి తీసుకురావటం వల్ల కేసీఆర్ లేదా కుటుంబ సభ్యులు ఇంత డ్యామేజ్ జరుగుతుంది, ఎందుకు వచ్చిన లొల్లి మనకు అనుకొని మరి ఈమెతో చర్చలు జరిపి ఆస్తి విషయంలో కొలిక్కి వస్తుందో తెలియదు. అంతే తప్ప ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమస్య కాదు. కుటుంబ సమస్య అంటే ఏమై ఉండొచ్చు? అన్నా చెల్లె మధ్య సమస్య అయి ఉండొచ్చు. అంటే ఏమై ఉండొచ్చు? ఆస్తులకు సంబంధించిన అంశాల్లో ఈ పంచాయతీ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అని కూడా మనం ఇందులో నిగూఢంగా ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డితో విభేదించి వైఎస్ షర్మిల బయటికి వెళ్ళి పార్టీ పెట్టుకుని ఫెయిల్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్లో చేరిన పరిస్థితి చూసాం. అట్లాగే తెలంగాణలో కూడా కవిత బయటకు వెళ్లకుండా ఆ పార్టీలోనే ఉంటూ పోరాడితేనే ఎంతో కొంత సింపతి వస్తుంది, బయటకు వెళితే కనుమరుగైపోతుందన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు తెలంగాణలో కవిత పార్టీ పెట్టి ఇంత వ్యాక్యూమ్ అయితే పొలిటికల్గా లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు తిరుగులేని నాయకుడు. గ్రౌండ్ లెవెల్లో, రూట్ లెవెల్లో కార్యకర్తలు ఇప్పటికి కూడా కరడుగట్టిన కార్యకర్తలు ఉన్నమాట వాస్తవం. కేటీఆర్ గారిని తీసుకున్నట్టయితే పట్టణ ప్రాంతాల్లో బాగా పట్టున్న నాయకత్వం అతనిది ఉంది. హరీష్ రావు గారు గ్రౌండ్ లెవెల్లో మళ్ళీ కార్యకర్తలతో బాగా బలంగా బంధాలు ఉన్నాయి. మరి కవిత ఎక్కడ ఫిట్ అవుతుంది? ఈమెకి జాగృతి సంస్థ ద్వారా ఉన్న కొంత ఆదరణ తప్ప వేరే ఆదరణ లేదు. రెండోది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు శ్రేణులు ఎవరు కూడా తొందరపడి ధైర్యం చేసి కవిత వైపు నడిచే అవకాశం లేదు, ఎందుకంటే అంత రిస్క్ తీసుకోరు. మూడోది, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కవిత వైపు నడిచే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఆమె పార్టీ పెట్టాలని అనుకున్నప్పటికీ కూడా అది సక్సెస్ అయ్యే అవకాశం లేదు. అక్కడ షర్మిళ ఏ విధంగా అయితే గతంలో పెట్టి ఫెయిల్ అయ్యారో అదే పరిస్థితి కవితకు ఎదురయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాకపోతే ఈమె ఈ పంచాయతీని ఆధారంగా చేసుకొని ఆస్తుల పంపకం సెటిల్ చేసుకుంటారా అన్నది ఒకటి ఇందులో నిగూఢంగా ఉన్నదని మనకు అనిపిస్తూ ఉంది. కవితని ప్రధానంగా పక్కన పెట్టే కారణం ఢిల్లీ లిక్కర్ స్కామ్ అన్న ప్రచారం జరుగుతూ ఉంది. దాని మూలంగానే కేటీఆర్ పక్కన పెట్టారన్న ప్రచారం కూడా ఉంది.
అది వాస్తవేనంటారా? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ఇమేజ్ డ్యామేజ్ అవడంతో పాటుగా బీఆర్ఎస్కి భారీగా నష్టం జరిగిన మాట వాస్తవం. రెండోది ఏమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అష్టదిగ్బంధం ఉన్నట్టుగా ఉంది. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద నోటీసులు వచ్చి వీళ్ళు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి, టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి ముందుకెళ్తున్న పరిస్థితి, కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ రేస్ కేసు ఒకటి ముందుకెళ్తున్న పరిస్థితి, ఇప్పుడు కవిత రూపంలో బాణం రివర్స్ అయిన పరిస్థితి, ఇన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటా ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు, నేను అనుకోవడం, కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా కొంత మౌనం వహించి ఉండవచ్చు. ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక మాట ఏమి వినిపిస్తుందంటే హరీష్ రావు గారికి బాధ్యత ఇచ్చారు అని ఒక మాట వినిపిస్తూ ఉంది. ఈ ఒక మాట బయటకు వస్తూ ఉంది. ఎందుకంటే హరీష్ రావు గారు బీఆర్ఎస్లో ఒక ట్రబుల్ షూటర్గా పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి. కానీ ఈమె హరీష్ రావు గారిని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్న సందర్భం ఉంది. ఇంతకు ముందు పంపించిన ఇద్దరు దూతలు చర్చలు విఫలమైన తర్వాత మరి హరీష్ రావు గారి నేతృత్వంలో చర్చలు జరిపితే ఏమన్నా సక్సెస్ అవుతుందా, లేదు కేసీఆర్ గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే సక్సెస్ అవుతుందా, లేదు కవిత గారి మదర్ ఇన్వాల్వ్ అయితే ఇది ఏమన్నా కొలిక్కి వచ్చే అవకాశం ఉందా అనే అంశం పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ గారు ఎనీవే అమెరికాలో ఉన్నారు కాబట్టి డల్లాస్లో, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడొద్దు అన్నారు కాబట్టి నిన్న కూడా కేసీఆర్ గారు అందరితో చర్చలు జరిపారు అన్న వార్త వెలుగులోకి వస్తూ ఉంది. ఈ సమస్యను ఎంత తొందరగా పరిష్కారం చేసుకుంటే అంత పార్టీకి మంచిది, కుటుంబానికి మంచిది అని అయితే చెప్పొచ్చు. ఇంత జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో నిన్న కేసీఆర్ సోదరి బయటకు వచ్చి కవితని తీవ్రంగా దూషించిన పరిస్థితి చూసాం. అంటే కేసీఆర్ గారి అనుమతి లేకుండానే ఆవిడ దూషించిందంటారా? ఇప్పుడు కేసీఆర్ గారు వేరే వాళ్ళని దూషించమని చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఇంటి పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం. వాళ్ళ పరువుని, ఇంటిలో ఉన్నదాన్ని కేసీఆర్ అంత సీనియర్ వ్యూహకర్త ఇంటి పరువుని బయట వేసుకునే అవకాశం లేదు. కాబట్టే బీఆర్ఎస్ శ్రేణులను ఎవరిని కూడా కవిత గురించి మాట్లాడొద్దు అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంలో ఉన్న వ్యూహం అదే. కాబట్టి ఆయన అంతటా ఆయన ఎవరిని దీన్ని ఇంకా పెద్దది రచ్చ చేసి ఇంకా పెద్దది చేసుకోవాలని ఎవరు అనుకోరు. నాకు తెలిసి ఆయన కూడా అనుకోరని నేను అనుకుంటున్నా. కేసీఆర్ గారి ఇంటి వ్యవహారాల మీద అద్భుతంగా విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.